ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్ మరియు ఉజ్జయిని ఫుల్ టూర్. ఈ రోజు నేను దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వబోతున్నాను. ప్రెసెంట్ నేను వచ్చేసి ఉజ్జయిన్లో అయితే ఉన్నా. సో లాస్ట్ వీడియో అయితే మీ అందరు చూసారని అనుకుంటున్నా. ఎవరన్నా చూడకుండా ఉంటే చూసేయండి. నేను హైదరాబాద్ నుంచి ట్రైన్ లో ఉజ్జయిని వరకు అయితే వచ్చాను. డైరెక్ట్ ట్రైన్ అది కూడా. సో ఆ ట్రైన్ యొక్క డీటెయిల్స్, ఆ ట్రైన్ రివ్యూ A to Z మీకు ఆ లాస్ట్ వీడియోలో అయితే ఉంటుంది. ఒకసారి చూసేయండి. ఈ రోజు నేను ఉజ్జయినిలో మీకు ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్, మహాకాళి శక్తిపీఠం, కాలభైరవ టెంపుల్, మంగళనాథ్ ఆలయం మరియు ఇంకా చాలా ప్లేసెస్ అయితే చూపిపోతున్నాను. ఈ వీడియో మీ అందరికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. లాస్ట్ వరకు చూసేయండి అండ్ ఒక లైక్ అయితే వేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఒక 3 to 4 వీడియోస్ కంటెంట్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రెసెంట్ రూమ్ వచ్చేసి రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో ఒక హోటల్ అయితే తీసుకున్నాను. నాకు అరౌండ్ 1200 రూపీస్ అయితే పడింది అనమాట, సింగిల్ పర్సన్ కాబట్టి. ఒకవేళ మీరు ఇద్దరు కనుక ఉంటే 1300 లేదా 1500 రూపీస్ అయితే పడుతుంది. అండ్ ఆటో వాళ్ళు రైల్వే స్టేషన్ నుంచి మెయిన్ టెంపుల్ అయిన ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్ కి 20 రూపాయలు అయితే తీసుకుంటారు. ఒకరికి 10 నిమిషాల్లో మనం అయితే టెంపుల్ కి చేరుకోవచ్చు. ఉజ్జయినిని పూర్వకాలంలో అవంతి అని పిలిచేవాళ్ళు. మన భారతదేశంలో ఉన్న పురాతన నగరాల్లో ఈ ఉజ్జయిని మహానగరం కూడా ఒకటి. మనం ఇప్పుడు దర్శించుకోబోతున్న ఉజ్జయిని మహాకాళేశ్వర క్షేత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న మహాకాళేశ్వరుని దర్శించుకుంటే మోక్షం లభిస్తుంది అని చాలా మంది నమ్ముతారు. అంతేకాకుండా మనకి 12 జ్యోతిర్లింగాల్లో ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం వచ్చేసి 3వ జ్యోతిర్లింగం. అండ్ మనమున్న ఉజ్జయిని ఊరిలో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అమ్మవారి శక్తిపీఠాలైన అష్టాదశ శక్తిపీఠాల్లో మహాకాళి శక్తిపీఠం ఉన్న ప్రదేశం ఇది. మొత్తానికి మనం ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్ కి అయితే వచ్చేసాం. సో ఆటో వాళ్ళు అయితే మనల్ని టెంపుల్ కి 1/2 కిలోమీటర్ ముందర వదిలేస్తారనమాట. ఇక్కడ నుంచి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. జస్ట్ ఒక 3 మినిట్స్ వాక్, ఎక్కువ దూరం అయితే ఉండదు. కొంచెం నడుచుకొచ్చిన తర్వాత ఈ టెంపుల్ ఎంట్రన్స్ లోకి అయితే మనం వచ్చేస్తాము. మనకి ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి వాటిలన్నిటికైతే ప్లేస్ ఉంటుంది. సో ఇక్కడ కౌంటర్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఎంటర్ అవ్వగానే మీకు హెల్ప్ డెస్క్ అని చెప్పి ఇక్కడ కౌంటర్లు అయితే కనిపిస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఒకటి వచ్చేసి నార్మల్ దర్శనం, ఫ్రీ దర్శనము. ఇంకోటి వచ్చేసి 250 రూపీస్ స్పెషల్ దర్శనం అనమాట. ఈ స్పెషల్ టికెట్ ని డైరెక్ట్ గా కౌంటర్ దగ్గరికి వచ్చి తీసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చి చూపిస్తే టికెట్ ఇస్తారు, లేదంటే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి కూడా టికెట్ అయితే తీసుకోవచ్చు. ఈ స్పెషల్ దర్శనం టికెట్ల కోసం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అప్పటికప్పుడు కావాలన్నా మీకు ఈజీగా దొరుకుతాయి. నేనైతే డైరెక్ట్ గా కౌంటర్ దగ్గరికి వచ్చి తీసుకున్నాను. జస్ట్ మన ఐడి ప్రూఫ్ చూపిస్తే చాలు, వెంటనే టికెట్ అయితే ఇస్తారు. మీరు కావాలంటే ఫ్రీ దర్శనం కి కూడా వెళ్ళొచ్చు. ఫ్రీ దర్శనం కి దాదాపు 1 గంట సమయం అయితే పడుతుంది. అదే స్పెషల్ దర్శనం 250 రూపాయలు కట్టి వెళ్తే కేవలం 10 నిమిషాల్లోనే మనకి దర్శనం అయితే అయిపోతుంది. ఈడ ఒకటేంటంటే బోర్డ్స్ అని హిందీలో ఉంటాయి అనమాట, అసలు ఇంగ్లీష్ లోనే ఉండవు. సో ఇదైతే కొంచెం హెడేక్. నాకు నచ్చిన మంచి విషయం ఏంటంటే లోపలికి మొబైల్స్ అలౌ చేస్తున్నారు. స్టార్టింగ్ లో మనకి మొబైల్స్, బ్యాగ్స్ డిపాజిట్ చేసుకోవడానికి కౌంటర్ అయితే ఉంటుంది. సర్వీస్ అయితే ఫ్రీ ఉంటుంది, 1 రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. నా బ్యాగ్ అక్కడ పెట్టేశాను, మొబైల్ కూడా అక్కడ పెట్టుకోవచ్చు. కానీ నేను తీసుకెళ్తా అనేసరికి తీసుకెళ్లమని అయితే చెప్పారు. ఎవరు పట్టించుకోరు. ఇక్కడ మీకు మహాశివుడు కనిపిస్తున్నాడు కదా, ప్రతిరోజు స్వామి వారిని ఈ విధంగా వివిధ రూపాల్లో అలంకరిస్తారు. అంతేకాకుండా వారంలో 1 రోజు ఎటువంటి అలంకరణ కూడా చెయ్యరు. అది కూడా మనం ఉంటే దర్శించుకోవచ్చు. ఈ వీడియోలో మీ అందరికి నేను 50,000 గివ్ అవే ఇవ్వబోతున్నా. మీరు ఏ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బెట్టింగ్ ఆడక్కర్లేదు. నేను రీసెంట్ గా కొత్త వెబ్సైట్ ని స్టార్ట్ చేశా, www.andhrapachelu.com. ఒక్కసారి దీన్ని విజిట్ చేసి ఇందులో దాదాపు 45+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినది అయితే ఆర్డర్ పెట్టుకోండి. ఇందులో మీరు ఎంత అమౌంట్ కి అయితే ఆర్డర్ పెట్టుకుంటారో అంత వర్త్ ఆఫ్ క్యాష్ ని నేను మీ పార్సిల్ లో పెట్టి పంపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 100 ఆర్డర్స్ వస్తే అందులో 50 ఆర్డర్స్ కి నేను ఇలా క్యాష్ అయితే పంపిస్తాను, ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి. అంతేకాదు మరికొన్ని ఆర్డర్స్ సెలెక్ట్ చేసి వాళ్ళకి 10,000 రూపీస్ వరకు క్యాష్ ప్రైజ్ అయితే ఇస్తాను. అండ్ మంత్లీ ఒకసారి ఒకరిని లేదా ఇద్దరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఏదైనా ట్రిప్ కి కంప్లీట్ నేనే స్పాన్సర్ చేస్తా. వీటిలన్నిటికి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే మన వెబ్సైట్ లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్ అయితే ఆర్డర్ పెట్టుకోండి. ఫుడ్ ప్రొడక్ట్స్ తో పాటు మనీ కూడా గెలుచుకునే అవకాశం ఉంటుంది. మన వెబ్సైట్ లో వచ్చేసి వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, కారం పొడులు, ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మన దాంట్లో దొరికే ప్రొడక్ట్స్ అన్ని 100% హోమ్ మేడ్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందని ఇప్పటికే చాలా మంది రివ్యూస్ ఇచ్చారు. హరి అప్ గైస్, ఇది లిమిటెడ్ టైం ఆఫర్, డోంట్ మిస్. మన వెబ్సైట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. ఎమ్మి పప్పు చెక్కలు, అరిసెలు కూడా ఫ్రెష్ గా నిన్నే తయారు చేసాము. ఎమ్మి అరిసెలు, పప్పు చెక్కలు, మనుబులు కూడా దొరుకుతున్నాయి మన వెబ్సైట్ లో. వెంటనే వెళ్ళి మన వెబ్సైట్ లో ఫుడ్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేయండి, లక్కీ విన్నర్ అవ్వండి. ముక్కాలు టికెట్ అయిపోయింది అనమాట, మొత్తం చింపేశారు. సో అది మెయిన్ లైన్, ఇది స్పెషల్ దర్శనం లైన్ అనమాట. హర్ హర్ మహాదేవ్. ఇప్పుడైతే మనము మెయిన్ టెంపుల్ కి వచ్చేసాము. ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి నాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడ మనం డైరెక్ట్ గా చూడొచ్చు మహాశివుణ్ణి. ఒకవేళ ఎవరికైనా సరిగ్గా కనిపించకపోతే పెద్ద లైవ్ స్క్రీన్ కూడా అరేంజ్ చేశారు, ఈ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. సో దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. నార్మల్ గా అయితే ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పట్టుద్ది. నాకు 5 మినిట్స్ అయిపోయింది స్పెషల్ టికెట్ వల్ల.
దర్శించుకొని బయటికి వచ్చిన తర్వాత ప్రధాన ఆలయం వ్యూ అయితే చూడొచ్చు. బయట పక్క నుంచి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఈ ఆలయం మొత్తం 3 అంతస్తులు ఉంటుంది. 3 అంతస్తుల్లో 3 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉంటాయి. ఇక్కడ శివలింగం స్వయంభూ అని అయితే చెప్తారు. స్వయంభూ అంటే ఎవరు చెక్కింది కాదు, తనంతటా తాను వెలిసింది. మీరు ఇందాక దర్శించుకున్నారు కదా మొదటి అంతస్తులోని మహాకాల లింగం. ఇప్పుడు మనము 2వ అంతస్తు అయిన ఓంకారేశ్వర లింగం అయితే దర్శించుకుందాం. అండ్ అంతేకాకుండా 3వ అంతస్తులో నాగచంద్రేశ్వర లింగం కూడా ఉంటుంది. అది కేవలం నాగుల పంచమి రోజు మాత్రమే ఓపెన్ చేస్తారు. ఆ రోజు మాత్రమే భక్తులకి దర్శించుకోవడానికి అవుతుంది. సో మొత్తానికి మనకి చాలా బాగా దర్శనం అయితే అయింది. ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శనం అయితే చాలాసేపు అయితే ఉన్నాను నేను. చాలా మంచిగా అయింది నిజంగా. మీ అందరు కూడా మంచిగా దర్శించుకున్నారని అయితే అనుకుంటున్నాను. లక్కీ ఏంటంటే మనకి మొబైల్స్ ఎలో చేశారు లోపలికి. సో దానివల్ల చాలా మంచిగా మీ అందరికి కూడా నేనైతే చూపించగలిగాను. సో ఇప్పుడు మనము ఉజ్జయినిలో విజిట్ చేయాల్సిన సెకండ్ ప్లేస్ కి అయితే స్టార్ట్ అవుతాం. సో ఇప్పుడు మనం వచ్చేసి మన ఉజ్జయిని టూర్ లో విజిట్ చేయాల్సిన సెకండ్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోదాం. అదే ఉజ్జయిని మహాకాళి శక్తిపీఠం. వీళ్ళు దీనినే గట్కాళికా మాత టెంపుల్ అని కూడా అంటారు. ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ నుంచి ఈ టెంపుల్ దగ్గరగా 5 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకి జాతకాలు చెప్పే వాళ్ళు అయితే ఎక్కువ ఉంటారు. ఇదిగోండి ఎస్పెషల్లీ చిలక దోషం చెప్పే వాళ్ళు అయితే ఎక్కువ ఉంటారు అనమాట. అడుగు ఒకరైతే కనిపిస్తున్నారు. అండ్ రుద్రాక్షలు అయితే తెగ అమ్ముతున్నారు. ఇటు చూడండి రకరకాల రుద్రాక్షలు అయితే అమ్ముతున్నారు. ఇదిగోండి రుద్రాక్షలు కొమ్మతో సహా అమ్ముతున్నారు. పంచముఖి రుద్రాక్ష ఇది మాత్రం ఒరిజినల్ నాకైతే అర్థం కావట్లా. అయినా అదే డూప్లికేట్ లాగే ఉన్నాయి. ఏదో ఆ కొమ్మలు పట్టుకుంటుంటే రంగు పూస్తున్నట్టుంది అనమాట. ఇందాక ఎక్కడో చూసాను రుద్రాక్షలు డైరెక్ట్ గా నానబెట్టి ఉలిచి అమ్ముతున్నారు అనమాట. అది కన్నా కుదిరితే చూపిస్తాయి. చూడండి ఇవన్నీ చెట్టు కొమ్మలతో పాటు తీసుకొచ్చారు. మరి ఏ మాత్రం ఏమో నాకైతే తెలియదు దీని గురించి. సో నేనైతే మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం నుంచి నెక్స్ట్ మనం వెళ్తున్న మహాకాళి శక్తిపీఠము, ఆ తర్వాత వెళ్ళబోయే ప్లేసెస్ అన్నిటికీ మొత్తం కలిపి ఇంకొక 3 ప్లేసెస్ అయితే పెండింగ్ ఉన్నాయి. ఇంకో 3 టెంపుల్స్ అన్నిటికీ కలిపి 500 రూపీస్ అయితే మాట్లాడుకున్నాను. అన్నే మొత్తము తిప్పి చూపిస్తారు అనమాట. ఇదే ఈ రిక్షాలో అయితే నాకు వచ్చేసి దీనికి 500 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. మీరు 5గురు ఉంటే 5గురికైనా 500 రూపాయలు తీసుకుంటారు. నేను ఒక్కనైనా సరే 500 అనమాట. సో గ్రూప్ గా వస్తే కొంచెం బెటర్, తక్కువలో అయితే అయిపోద్ది మీకు. ఈ ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడ సతీదేవి మోచెయ్యి పడింది అని అయితే చెప్తారు. అండ్ ఇంకో ప్రత్యేకత చెప్పన, మహాకవి కాళిదాసు పూజించిన కాళికాదేవి ఆలయం కూడా ఇదే. కాళిదాసు నాలికపై బీజాక్షరాలు రాసింది అమ్మవారు అని అయితే చెప్తారు కదా, అది ఇక్కడ ఉన్న అమ్మవారే. అమ్మవారు స్వయాన నాలిక మీద బీజాక్షరాలు రాయడంతో నిరక్షరాసుడు గొర్రెల కాపరి అయిన కాళిదాసు మహాకవి కింద మారారు. సో మనకి మన అమ్మవారి శక్తిపీఠం పక్కనే గణేష్ మందిర్ అయితే ఉంటుంది. సో ఈ గణేష్ మందిర్ కూడా తప్పకుండా దర్శించుకోండి. ఇది కూడా చాలా ఫేమస్ అంట. సో చూద్దాం లోపలికి వెళ్ళి అయితే. కెమెరా రికార్డింగ్ ఉంటే మీకు కూడా చూపిస్తా. మీరు కూడా ఉజ్జయిని మహాకాళి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నారు కదా. ఇప్పుడు మనం మన ఉజ్జయిని టూర్ లో విజిట్ చేయాల్సిన 3rd ప్లేస్ కి అయితే బయలుదేరుదాం. అదే కాలభైరవ ఆలయం. మహాకాళి ఆలయం నుంచి కాలభైరవ టెంపుల్ వచ్చేసి 2.5 కిలోమీటర్లు ఉంటుంది. ఉజ్జయిని వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ కాలభైరవ టెంపుల్ కి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవాలని అయితే చెప్తారు. సో దీని అయితే అస్సలు మిస్ అవ్వకండి మీరు ఎవరన్నా వచ్చిన వాళ్ళు అయితే. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. సో కాలభైరవ ఆలయంకి అయితే వచ్చాము. మనల్ని అన్న పార్కింగ్ లో అయితే దింపేశాడు. ఇక్కడ నుంచి మనం ఒక 5 మినిట్స్ అయితే వాక్ చేసుకుంటూ టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఎక్కడా లేని విధంగా మందు షాప్ టెంపుల్ దగ్గరలో ఉంది. ఏంది అనుకుంటున్నారా? ఇదంతా చూస్తున్నారు కదా, ఇదంతా వైన్ షాప్ అనమాట. రకరకాల బ్రాండ్ల మందులు అయితే ఇక్కడ అమ్ముతారు. మొత్తం ఆల్కహాల్ ఇదంతా వచ్చేసి. ఇక్కడ జనాల్ని చూసి నాకు కొంచెం సేపు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. మెయిన్ టెంపుల్ అయిన ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ లో కూడా ఇంత మంది జనాలు అయితే లేరు. ఈ కాలభైరవ టెంపుల్ లో అంత మంది అయితే ఉన్నారు. నేనైతే దగ్గరగా 1 గంట నుంచి 2 గంటల సేపు క్యూలో నిలబడ్డాను. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి ప్రతి టెంపుల్లో అట్టి పండ్లు, కొబ్బరికాయ లేదా వేరే పండ్లన్నీ దేవుడికి ఆహారం కింద సమర్పించినట్టు ఇక్కడ కాలభైరవుడికి మద్యాన్ని సమర్పిస్తారు. అందుకే మీకు టెంపుల్ చుట్టుపక్కల 2-3 బార్ షాప్స్ కూడా అయితే కనిపిస్తాయి. ఇక్కడ వీళ్ళైతే ఆల్కహాల్ కొని ఆ బాటిల్ మీరు ఏదైతే తీసుకెళ్తారో అందులో సగము కాలభైరవుడికి సమర్పిస్తారు. మిగతా సగం మీకు ప్రసాదం కింద అయితే ఇస్తారు. అండ్ ఇంకో వింత ఏందో తెలుసా, ఇక్కడ కాలభైరవుడికి సమర్పించే మద్యం ఎక్కడికి పోతుందో ఎవ్వరికి తెలియదు. అండ్ ఈ కాలభైరవుడిని ఉజ్జయిని నగర పాలక క్షేత్రుడిగా పిలుస్తారు.
పూర్వం ఇక్కడ తాంత్రిక పూజలు అయితే జరిగేవి. అందులో భాగంగా మద్యం, మాంసం మరియు ఇతర పదార్థాలన్నీ సమర్పించేవాళ్ళు. ప్రెసెంట్ అయితే అవన్నీ పోయి ఓన్లీ మద్యం మాత్రమే సమర్పిస్తున్నారు. టెంపుల్ లోపలికైతే వచ్చేసాము. ఉజ్జయిని కాలభైరవుడిని అయితే మీరు కూడా దర్శనం చేసుకోండి నాతో పాటు. ఉజ్జయినికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ఈ ఆలయాన్ని అయితే దర్శించుకోవాలట. ఇదైతే మీరు గుర్తు పెట్టుకోండి. అసలు ఇక్కడ చూస్తున్నారా ఎంత మంది జనాలు ఉన్నారో. ఒక రేంజ్ అంటే ఒక రేంజ్ లో వచ్చారు. దాదాపు నేను 1.5 గంట క్యూలో ఉన్న, అరగంట సేపు దర్శనం పడ్డానికి మొత్తం 2 అవర్స్ ఓన్లీ భైరవనాథ్ మందిర్ కవర్ చేయడానికి సరిపోయింది నాకైతే. ఇప్పుడు మనం ఉజ్జయినిలో విజిట్ చేయాల్సిన 4th ప్లేస్ కి అయితే బయలుదేరదాము. అదే మంగళనాథ్ ఆలయం. కాలభైరవ ఆలయం నుంచి మంగళనాథ్ ఆలయం వచ్చేసి దగ్గరగా 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ ప్లేస్ ఏదైతే ఉందో దీనిని అంగారక గ్రహం జన్మించిన ప్రదేశం అని కూడా అంటారు. అంగారహ గ్రహం అంటే మార్స్ అన్నమాట. ఇంకో లెక్క ఏంది అంటే ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్ మార్స్ కి స్ట్రైట్ లైన్ లో ఉంటుంది. దీని నుంచి నేరుగా పైకి చూస్తే మార్స్ గ్రహం కనిపిస్తుంది అని అయితే చెప్తారు. మనం పైకి రాగానే ఫస్ట్ ఫ్లోర్ లో మనకి దోష నివారణ పూజలు అయితే చేస్తారు. ఇక్కడ చాలా మంది ఈ పూజలు అయితే చేయించుకుంటారు. 500 నుంచి 10,000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు మీరు చేయించుకునే పూజని బట్టి. మొత్తం మనకి హిందీ పండిట్లు అయితే ఉంటారు, తెలుగు వాళ్ళు ఉండరు, గుర్తు పెట్టుకోండి. దీని నుంచి ఇంకొక ఫ్లోర్ అంటే 2nd ఫ్లోర్ కి వెళ్తే పైన మనకి మంగళనాథ్ ఆలయం అయితే ఉంటుంది. సో మీకైతే ఇప్పుడు కనిపిస్తున్నారు కదా, ఈయనే మంగళనాథుడు. మీరు కూడా దర్శించుకోండి. సో మనం ఇందాక మంగళనాథ ఆలయం చూసుకున్న తర్వాత నేను రూమ్ కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని ఇప్పుడు చీకటి పడ్డాక మళ్ళీ బయటికి అయితే వచ్చా. ఎందుకు చీకటి పడ్డాక బయటికి వచ్చాను అంటే చెప్తాను. ఇప్పుడు మనం ఉజ్జయినిలో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అయిన మహాకాల్లో కారిడార్ కి అయితే వచ్చేసాం. ఈ కారిడార్ మొత్తం వచ్చేసి 2 కిలోమీటర్ల పొడవు అయితే ఉంటుంది. ఇక్కడ పెద్ద ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇదే ఈ కారిడార్ ఎంట్రన్స్. ఈ కారిడార్ ఎంట్రన్స్ కి ఆపోజిట్ లోనే మనకి వినాయకుడి విగ్రహం అయితే ఉంటుంది. చాలా బాగుంది. ఈ కారిడార్ లో దగ్గరగా 2-3 గంటల సేపు ఈజీగా టైం స్పెండ్ చేయొచ్చు. చిన్నపిల్లల్ని ఇక్కడ తీసుకొస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దీన్ని విజిట్ చేయడానికి బెస్ట్ టైం వచ్చేసి ఈవినింగ్ 7 తర్వాత అయితే ఇది చాలా బాగుంటుంది. వింటర్స్ లో 6:30 తర్వాత అయితే రావచ్చు. మీరు ఇక్కడ శివుడి విగ్రహం అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ మామూలుగా వాటర్ ఫౌంటైన్ లైట్స్ తో చాలా బాగుంటది. బట్ ఈ రోజు నేను ఉన్నప్పుడైతే ఫౌంటైన్ అయితే వేయలేదన్నమాట, లైట్స్ అయితే వేయలేదు. సో నార్మల్ లైటింగ్ మాత్రమే ఉంది. ఇదైతే చాలా మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు. చూడడానికి చాలా గ్రాండియర్ గా ఏదో వేరే లోకంలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మొత్తము ఈ కారిడార్ 2 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పాను కదా. ఒకవేళ మీరు ఎవరైనా తిరగలేము నడిచి అనుకునే పని అయితే ఇలాంటి ఈ రిక్షాలు కూడా అయితే అవైలబుల్ ఉంటాయి అనమాట పెద్దవాళ్ళ కోసం. సో మొత్తము ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నేను ఒక 1 కిలోమీటర్ పైగా నడిచాను. అంతా మనకి దారి పొడుగున ఈ విధంగా లైట్స్, మండపాలు అండ్ దాంతో పాటు విగ్రహాలు అయితే ఉంటాయి అంతేను. బట్ ఈవినింగ్ టైం అయితే ఖచ్చితంగా నేను చెప్తున్నా, పిల్లల్ని తీసుకొని వస్తే లిటరల్లీ వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తారు. చాలా నీట్గా ఉండి చాలా బాగుంది ప్లేస్. ఈ ప్లేస్ తిరుగుతుంటే నాకు లిటరల్లీ చెప్తున్నా ఫారిన్ కంట్రీస్ తిరుగుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా 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 బాగుంది అనమాట ఈ ప్లేస్. హోప్ఫుల్లీ దీని గురించి మీరు మొత్తం డీటెయిల్స్ కూడా తెలుసుకున్నారని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ గోల వల్ల నేను ఏంటంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో అది 1 డేలో ఉజ్జయినిలో కవర్ చేయాల్సిన ప్లేసెస్ అయితే సింపుల్ గా ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క ప్లేసెస్ అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా ప్లేసెస్ ఉంటాయి. అన్ని తిరగాల్సిన అవసరం లేదు. ఓపిక ఉండే వాళ్ళు తిరగవచ్చు. 1 డేలో కవర్ చేయాల్సిన ఏంటి అనేది అయితే నేను చూపిస్తాను నా వీడియోస్లో. సో అదేవిధంగా ఈరోజు 1 డేలో కవర్ చేయాల్సిన అన్ని నేను మీకు చూపించాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇంకో డే ఎక్స్టెండ్ చేసుకుని ఓంకారేశ్వర జ్యోతిర్లింగంకి కూడా వెళ్ళొచ్చు అనమాట. బట్ నేనైతే అది వెళ్ళట్లేదు. ఈసారి ఎప్పుడన్నా కవర్ చేస్తాను. సో నేను ఈ వీడియో అయితే ఇంత క్లోజ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.